జీవన అలేఖ్య చేసిన కుట్రను బయటపెట్టి అలేఖ్యకు ఆఫీసులో జాబ్ లేదని ఆదిత్యతో చెప్పించిన కుట్టి. షాక్ లో జీవన. ఇంతకు వాళ్ళిద్దరి కుట్రను అలేఖ్య కుట్టి ఎలా తెలుసుకుంది? ఆ కుట్రను ఎలా బయటపెట్టింది? ఆఫీసులో జాబ్ లేదనే విషయాన్ని అలేఖ్యకు ఆదిత్యతో ఎలా చెప్పించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపి మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చాలా పెద్ద ప్లాన్ వేసింది జీవన. ఆఫీసులో కావాల్సినటువంటి లీగల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్ట్ ని అలేఖ్యకి ఇచ్చేలా చాలా తెలివిగా ప్లాన్ చేసింది. అలా చేసిన ప్రకారం ఇటు ఆదిత్య కూడా కుట్టితో మాట్లాడి అలేఖ్యకు ఇవ్వాలి అని చెప్పని అంటాడు. మీరు ఇవ్వాలి అనుకున్నాక నేనెందుకు అడ్డుపడతాను, ఇచ్చేసేద్దాం అని చెప్పి కూడా చెప్తుంది. ఇక కుట్టి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఈలోపు పూజారి గారు వచ్చి చెప్పిన విషయం గురించి ఆదిత్య ఇంకా ఆనంది ఇద్దరు మాట్లాడుకుంటారు. పూజ వ్రతం చెయ్యాలి అంట, హోమం జరిపించాలట, అత్తయ్య గారు చెప్పారు అని చెప్పి చెప్పడంతో సరే అయితే ఇంకా నేను మాత్రం ఏం చేయగలుగుతాను, అలాగే చేద్దాం అని చెప్పని అంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే అలేఖ్య చాలా హ్యాపీగా రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఆదిత్య దగ్గరికి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనే హ్యాపీనెస్ లో ఉంటుంది ఇక అలేఖ్య. అలా ఉన్నటువంటి అలేఖ్యను సీను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. దానికి అలేఖ్య ఒక్కటే చెప్తుంది, చూడు నేను కావాలనుకుంటేనే నువ్వు నాకు మొగుడువయ్యావు తప్ప నువ్వు తాళి కట్టావు కదా అని చెప్పి నీకు మొగుడిస్తానని నేను ఇవ్వలేదు. అది అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుని నన్ను అడ్డుకునే ప్రయత్నాలు ఆపేసాయి అని అంటుంది. నిన్ను అడ్డుకునే ప్రయత్నాలు నేను ఆపకపోతే నువ్వు ఆదిత్య బాబు ఆఫీసులోకి వెళ్లి చేసేదేంటో నాకు తెలుసు అని చెప్పని అంటాడు. తెలుసు కదా, మరి ఇంకెందుకు దాని గురించి మాట్లాడతావు? అసలు నువ్వు నన్ను క్వశ్చన్ చేయటమే నాకు నచ్చదు. నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయటానికి అని అంటుంది. నేను ఎవరినని చెప్పి వచ్చి ఇక్కడున్నావు అంటూ ఇక గట్టిగానే మాట్లాడతాడు సీను. అయితే ఏమన్నా అనుకో, నాకు అనవసరం, నేనైతే ఉండాల్సిన అవసరం లేదు, ఆఫీస్కి బయలుదేరుతున్నాను, అర్థమైందా అంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అంతకు ముందు రోజే జ్యోతి ఇంకా పద్మ ఎంతలా చెప్పాలని ప్రయత్నించినా కూడా నేను ఆదిత్య ఆఫీస్కి వెళ్తాను తప్ప మీ దగ్గర వర్క్ చేయను అని చెప్పి చెప్పేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు అందరూ. ఇంకా అలేఖ్య అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది. ఈలోపు జీవన ఫోన్ చేసి అలేఖ్య రెడీ అయిపోయావా, బయలుదేరావా అని చెప్పని అంటుంది. హా బయలుదేరాను జీవన, ఇప్పుడు వచ్చిన తర్వాత నా ఆదికి దగ్గరగా ఉండటానికి ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నము చేస్తాను. అంతేకాదు జీవన, ఈ అవకాశాన్ని నాకు వచ్చేలా చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పని అంటుంది. సరేలే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పటం, నేను నీకు థ్యాంక్స్ చెప్పటం ఇది కాదు కావాల్సింది. మనిద్దరం కలిసి ఆ కుట్టిని ఎలా అయినా సరే ఆఫీస్ నుంచి తరిమి కొట్టాలి. అసలు ఆదిత్య జీవితంలో నుంచే తరిమి కొట్టాలి. ఆ కుట్టి అనేది మా ఇంట్లోనే ఉండకూడదు అని అంటే, అలాగే జీవన, నువ్వు చెప్పిన ప్రకారమే నేను వచ్చి జాయిన్ అయిన తర్వాత ఆదిత్య నా వైపు తిప్పుకుని కుట్టికి ఆదిత్యకు మధ్య ఎలా గొడవలు వచ్చేలా చేస్తానో చూద్దుగానిగా అని చెప్పని అంటుంది. ఇక ఇలా అన్న తర్వాత అలేఖ్య బయలుదేరి వచ్చేస్తుంది. ఈలోపు ఇక్కడ కుట్టి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాల్ ఫర్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంది. అలా సెలెక్ట్ చేసేసరికి ఆదిత్య దగ్గరకు వచ్చి జీవన ఇక కుట్టి చేసిన పని గురించి చెప్తుంది. మనం ఆల్రెడీ అలేఖ్యకి జాబ్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు కుట్టి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఇవ్వాలంటోంది అంటే, ఇక అప్పుడు ఏంటి ఆనంది ఇది, నేను నీకు చెప్పాను కదా అని చెప్పని అంటాడు. మీరు చెప్పారండి, కానీ ఒక ఉద్యోగం ఇచ్చే ముందు మనం వాళ్ళ క్వాలిఫికేషన్, ఎఫిషియన్సీ అండ్ అలాగే వాళ్ళ క్యాపబిలిటీని చూడాలి. వీటన్నిటితో పాటు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఫ్రెషర్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి వాళ్లతో పనిచేయించుకోవాల్సిన అవసరం మనకి లేదు. సో అందుకోసం అని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. దాంతో పాటు ఇప్పుడు అలేఖ్యకు ఇక్కడ కాకపోతే కొన్నాళ్లు మా అమ్మ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇప్పిద్దాం, ఆ తర్వాత తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసుకుందాం అని అంటుంది. ఏంటి ఆనంది ఇది, నేను ఆల్రెడీ నీకు చెప్పాను, నువ్వు సరే అన్నావు, మళ్ళీ ఇంతలో నీ డెసిషన్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు అని చెప్పని అంటాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య గారు, మీకు కోపం వచ్చినట్టుంది, మీకు కోపం రావాలనే నేను ఈ పని చేశాను అంటుంది. ఎందుకు ఆనంది, ఎందుకు కోపం రావాలనుకున్నావు అని అంటే, కుట్రలు కుతంత్రాలు చేయటం మీకు నాకు రాదు ఆదిత్య గారు, కానీ మన వెనుక కుట్రలు చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలేఖ్యని ఇక్కడికి తీసుకురావాలనే కుట్ర చేసింది జీవన. ఎట్టి పరిస్థితుల్లో అలేఖ్య మాత్రమే ఈ పోస్టులో కూర్చోవాలి అనేది జీవన ఆలోచన. ఎందుకంటే
అలేఖ్యని ఇక్కడికి తీసుకొచ్చి మీకు దగ్గర చేయాలనేది తన ప్లాన్ అని అంటుంది. అలా జీవన ఎందుకు ఆలోచిస్తుంది అని అంటాడు ఆదిత్య. చెప్పు జీవన, అలా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అనగానే, నేను ఆలోచించటం ఏంటి, అసలు ఇదంతా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, అలేఖ్య నేనే ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి నువ్వెలా చెప్తున్నావు అని అంటుంది. ఎలా చెప్తున్నానా, ఇదిగో ఇలా చెప్తున్నాను అని చెప్పి ఆనంది వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలేఖ్య అయితే, సారీ జీవన అయితే. ఎందుకంటే జీవన అలేఖ్యతో మాట్లాడింది మొత్తం ఆనంది రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేయటమే కాదు, ఇక ఆదిత్యకు అది మొత్తం చూపించేసరికి, ఏంటి జీవన ఇది, ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని తీసుకురావాలి అని చెప్పి నేను ప్రాపర్గా యాడ్ పెట్టించాను. సోషల్ మీడియాలో చూసి అలేఖ్య ఫోన్ చేశానని చెప్పింది. కానీ నువ్వు అలేఖ్యకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేలా చేయాలని ఎందుకు అనుకున్నావు అని అనేసరికి, అది కాదు బావగారు, అలేఖ్య రెస్పాన్సిబిలిటీని మనం తీసుకున్నాం. మరి అప్పుడు తను ఎక్కడో అక్కడ బస్తీలో ఉండడం లేదా వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉండడం కంటే తనకంటూ ఒక జాబ్ ఉంటే తను వేరుగా చక్కగా కాపురం పెట్టుకుని సీనుతో కాపురం చేస్తుంది కదా అంటే, ఏంటి జీవన చిన్నపిల్లలకు చెప్పినట్టు కథలు చెప్తున్నావు, అలేఖ్య సీనుతోటి కాపురం చేస్తుందా, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఎంత సంతోషంగా ఉన్నారో మనందరికీ తెలుసు. కాకపోతే కలిసి ఉండండి అని చెప్పడం మాత్రమే మనం చేయగలం కాబట్టి అది మాత్రమే చేస్తున్నాం. అదంతా నువ్వు ఆలోచించకుండా ఇప్పుడు అనవసరంగా అలేఖ్యని ఆఫీస్లోకి తీసుకురావటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో నీకు ఆ మాత్రం గెస్ట్ చేసేటటువంటి సెన్స్ లేదా ఏంటి అని అంటే, ఏ వస్తాయి బావగారు, ఏ మీలో స్టెబిలిటీ లేదా ఏంటి, మీరు భయపడుతున్నారా అని అనగానే, చూడు ఎంతకాలంగా మన ఇంట్లో అలేఖ్య ఉందో నీకు తెలుసు, మరి అప్పుడు చలించని నేను ఇప్పుడెందుకు చలిస్తాను అని అంటాడు. దాంతో ఇక కుట్టి, ఏం మాట్లాడుతున్నావు జీవన, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలవకుండే నీకు అని అంటే, తప్పేం మాట్లాడాను కుట్టి, మీ ఆయన గురించి నేను అడుగుతున్నాను, దాంట్లో తప్పే ఉంది అని అంటూ ఉంటే, చూడు జీవన, నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, బట్ అలేఖ్యకైతే ఇక్కడ నేను జాబ్ ఇవ్వలేను అంటే మీరు ఇదే మాట అలేఖ్యతో చెప్పండి బావగారు, చెప్పండి చూస్తాను అని చెప్పని అంటే, ఇక అప్పుడే అలేఖ్య ఆఫీస్ ముందు ఆటో దిగి లోపలికి వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అలేఖ్య అని చెప్పని అంటాడు ఆదిత్య. అలా అన్నటువంటి ఆదిత్య దగ్గరకు వచ్చి, హాయ్ ఆది, ఎలా ఉన్నావు, నాకు నీ ఆఫీస్లో జాబ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆది అనగానే, బట్ ఇప్పుడు నేను ఆ జాబ్ నీకు ఇవ్వలేను అని చెప్పని అంటాడు. అదేంటది అంత మాట అన్నావు, నువ్వు నాకు జాబ్ ఇచ్చావని, నా జీవితానికి ఒక అర్థం దొరికిందని నేను ఎంతో సంతోషపడుతున్నాను అనగానే, నీ జీవితానికి అర్థం దొరకటానికి నా ఆఫీసులో జాబ్ రావడానికి ఎటువంటి సంబంధం లేదు అలేఖ్య, నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి జ్యోతి గారోళ్ళ దగ్గర అంటే మా మామగారోళ్ళ దగ్గర నువ్వు చక్కగా వర్క్ అంతా నేర్చుకో, సో సీనియర్ని అపాయింట్ చేసుకున్నాం అని చెప్పని అంటాడు. చాలా చాలా తప్పు చేస్తున్నావు అది, అటు ప్రేమలోనూ మోసం చేసావు, పెళ్లిలోనూ మోసం చేసావు, ఇప్పుడు ఉద్యోగంలో కూడా అంటూ ఉంటే, ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు మీ ఫ్రెండ్ చెప్తుంది విను అని చెప్పి ఆనంది పద అంటూ ఆదిత్య ఆనందిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక జీవన్ అయితే షాక్ అయిపోతుంది. చూద్దాం మరి ఏం జరగబోతోందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.